క్రాబ్ క్లీన్ గా శుభ్రం చేసుకున్నాము. ఈ క్రాబ్ ని పక్కన పెట్టుకొని అంటే ఇవన్నీ వేసేసుకోవచ్చు ఈజీగా. ఇది కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్, ఇది టమాటా ప్యూరీ. అంటే మ్యారినేట్ చేయాలి, అన్ని మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయ గుజ్జు, ఆనియన్ పేస్ట్, వైట్ ఆనియన్, పింక్ ఆనియన్ కాదు వైట్, అది గ్రీన్ గా ఉంది చూడండి. కొత్తిమీర, కరివేపాకు, ఇది కూడా పేస్ట్. నెక్స్ట్ పొడి, గరం మసాలా పొడి, కారం, మనకి మీకు కావలసినంత కారం వేసుకోవచ్చు. నేను ఇది కారం వేస్తున్నాను. కారం ఉంటే ముక్కులోంచి ఇలా జలుబు ఏదైనా ఉంటే కూడా పోతుంది మొత్తం. క్రాబ్స్ అలా తింటేనే మజా. అవును. ఇది పసుపు అంతే వేసేయాలి, యాంటీబయాటిక్. ఇది మొత్తం వేసేసుకుంటే మంచిది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది మెయిన్. ఇది నాన్ వెజ్ కైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటేనే రుచి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ. ఇది అసలు సిసలైన ఇది సాల్ట్, రాజా నమ్మక్ రాజా. చూడండి, ఇది మనకి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. అవునండి, దీన్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకోవాలి బాగా. దీన్ని మొత్తం కలిపి పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, టమాటా ప్యూరీ, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోకి పట్టించాలి. బాగా పట్టించి బాగా కరివేపాకు వేసి నూనె బాగా పడుతుంది. నూనెకి ఈ డిష్కి నూనె కాంప్రమైజే అవ్వకూడదు. నూనె బాగా వేసుకొని బాగా వేపుడు అంటే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు అదురుతుంది. ఇప్పుడు ఈ డిష్ పేరు ఏందమ్మా? కర్రీయా? ఇది వచ్చి క్రాబ్ ఫ్రై. క్రాబ్ ఫ్రై. పీతల ఫ్రై, కేకడా ఫ్రై, పీతల ఫ్రై. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మూత పెట్టి కొద్దిసేపు మెరినేట్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ దీన్ని వదిలేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చి దీన్ని బాండి పెట్టి దీన్ని ఏం చేయాలో అది చేయాలి. ఓకే, పెట్టండి. అందాక మూత పెట్టేయండి. ఓకేనా? దీన్ని కొంచెంసేపు అలా మెరినేట్ చేసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్ లో వేస్తాం.